ఈ రోజు అంబటి రాంబాబు తన నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం పాలసీలో అప్లికేషన్స్ కాస్ట్ పెంచి డబ్బు దండుకోవాలని ప్రభుత్వం ఆశించింది. కానీ కూటమి నాయకులు షాపుకు 30 లక్షలు కట్టాలని లేదా వాటాలు ఇవ్వాలని బెదిరించడంతో వ్యాపారులెవ్వరూ కనీసం అప్లికేషన్ వేయడానికి కూడా ముందుకు రావడం లేదని అన్నారు. గడువు ముగుస్తున్న 961 షాపులకు కనీసం ఒక్క అప్లికేషన్ కూడా రాలేదని స్థానిక నాయకులు అంటే వ్యాపారులు భయపడిపోయే పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఇదంతా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయకత్వంలోనే జరుగుతుందన్నారు. ప్రైవేట్ మద్యం పాలసీ ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులకి సంపద సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్నే మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఈ పాలసీ ప్రకారం ఆశిస్తున్నది ఏమిటంటే నాన్ రిటర్నబుల్ 2 లక్షలు వేస్తే ఒక్కో షాపుకు 20 మంది వేస్తే ఎంత ఎక్కువ మంది డబ్బులు ఇస్తే అప్లికేషన్ పెడితే అంత ఆదాయం ఫస్ట్ ఫేజ్లో ప్రభుత్వానికి వస్తుంది. ఇవాళ అసలు ఎయిట్లా వేస్తే ఊరుకోమంటున్నారు, భయపడుతున్నారు. 30 లక్షలు కడితే మనం మిగలదేమోనని 2 లక్షలు కట్టి వేసేవాడు కూడా వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితికి వాళ్ళు ఏర్పడింది. దీనికి కారణం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కలిసి ఇలాంటి అరాచకాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసినంతవరకు ఇంతవరకు సుమారుగా 991 ఎన్నో షాపులకి 961 షాపులకి నిన్న సాయంత్రం వరకు ఒక్క అప్లికేషన్ కూడా రాలా. సరే ఆ షాప్ బాగోలేదని రాలేదంటే అది వేరే అంశం. భయపడుతున్నారు, స్థానిక ఎమ్మెల్యేలకి భయపడుతున్నారు, స్థానికంగా నాయకత్వానికి భయపడుతున్నారు. 30 లక్షలు అన్నివ్వండి, మాకు 50% వాటా అన్నివ్వండి, మేము చెప్పినవి ఇస్తేనే మీరు షాపులకి కట్టండి ఫీజు, లేకపోతే కట్టొద్దు, వచ్చినా కూడా అంతే ఇవ్వాలి. ఇలాంటి అడకట్టెరలో పెట్టి బ్రాందీ షాపుల వ్యాపారం చేసుకోవాలని ముందుకొస్తున్న వాళ్ళని హింసించేటటువంటి కార్యక్రమం చేసి ప్రభుత్వానికి నష్టం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు తెలుసో తెలియదా? 100% తెలుసు. ఆయన తెలియబట్టే ఆయన ద్వారానే లోకేష్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే సంపద సృష్టిస్తున్నారు. ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నారు. ఎవరికి? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి సంపద సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు. అదేంటంటే ఇది మంచి ప్రభుత్వం అంట. ఎంత మంచి ప్రభుత్వం అంటే తన మీద పెట్టిన కేసుల్ని అడ్డగోలుగా తీయించేసుకునేంత మంచి ప్రభుత్వం, బ్రాందీ షాపులకి డబ్బులు వసూలు చేసేటటువంటి మంచి ప్రభుత్వం,